మణిపూర్లో అగ్గి అంటుకున్న 2.5 ఏళ్లకు 250 మందికి పైగా మరణించి 60,000 మంది నిరాశ్రయులైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో కాలూనారు. ఆయన రాక మాట కోసం ఆ రాష్ట్రం ఎంతగా ఎదురుచూస్తున్నదో ఈ పర్యటన దృశ్యాలు తెలియజెబుతున్నాయి. గాయానికి మందు వేసే ఈ ప్రయత్నం ఆలస్యంగా జరిగిందని విశ్లేషకులు సైతం అంటున్నారు. అయినప్పటికీ మోదీ పర్యటనకు ఉన్న ప్రాధాన్యం కాదనలేనిది. చీలికలు పేలికలైన సమాజాన్ని ఒక్కటి చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా ఆ దిశగా పడిన ఒక ప్రధానమైన అడుగు ఇది. ప్రధాని మోదీ స్వయంగా హామీ ఇచ్చినట్టు శాంతి అభివృద్ధికి ప్రతీకగా మణిపూర్ మెరవాలని యావత్ భారతం కోరుకుంటోంది. 46 విదేశీ పర్యటనలు చేశారు. సొంత జనం కోసం మరీ 3 గంటలేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నప్పటికీ మోదీతో భేటీ అయిన సందర్భంలో ఆయా వర్గాల వారు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు చూసినప్పుడు వారికి కాస్తంత ఉపశమనం దక్కిందనే అనిపిస్తోంది. మోదీ మంచి మాటకారి కనుక మణిపూర్ను ఆశల భూమిగా, మణిపూర్ వాసులను శ్రమ, శక్తి ప్రతీకలుగా చక్కగా అభివర్ణించారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం హింస అనే చీకటి నుంచి శాంతి అనే వెలుగులోకి రావాలన్నారు ఆయన. మణిపూర్లో తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇప్పటికే సాధించిన అభివృద్ధిని వివరించేందుకు కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. 8.5 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. వీటన్నిటికంటే నిరాశ్రయులతోనూ, చిన్నారులతోనూ, బంధువులను కోల్పోయిన వారితోనూ మాట పంచుకొని ధైర్యవచనాలు చెప్పడం వారిని ప్రభావితం చేసుంటుంది. కుకీల చుర్చందాపూర్లోనూ, మీతేల ఇంఫాల్లోనూ ఆయన పర్యటనలు, పరామర్శలు ఇరు వర్గాలను సమంగా చూస్తామన్న సందేశాన్ని ఇవ్వడానికి ఉపకరిస్తుంది. అయితే సందేశాలు మాత్రమే గాయాలను మానపలేవు. వేళ్లూనుకుని ఉన్న వైరాలు ఒక చిన్న నిప్పురవ్వతో మారణకాండకు దారితీస్తున్న తరుణంలో వైషమ్యాలను, అపనమ్మకాలను నిర్మూలించడానికి ఒక నిరంతర సానుకూల చర్యలు అవశ్యం. మొన్నటిదాకా ఒకరినొకరు చంపుకున్న వారంతా ఇకపై ఒక్కటి కావాలన్న ఆకాంక్ష మంచిదే కాని అందుకు బాటలు వేయాల్సిన బాధ్యత పాలకులదే. 29 నెలల నిరంతర అగ్గికి ప్రజలే కారణమన్నట్టుగా, మార్పు వారిలోనే రావాలి అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ అగ్గిరేగింది అభివృద్ధి కోసం కాదు. అప్పటికే కుకీజోలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పలు కక్షపూరితమైన నిర్ణయాలు చేయడం, మీతేలకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చే ప్రాతిపదికకు రాష్ట్ర హైకోర్టు సానుకూలంగా స్పందించడం కుకీల ఆగ్రహానికి కారణం. వారు నిరసన చేపడితే మీతీలు దాడులు చేసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. హింస దురదృష్టకరమని ప్రధాని అనడం బాగుంది కానీ అది దురుద్దేశపూరితమైనదని ఆయనకు తెలియకపోదు. భావితరాలకు ద్రోహం చేసింది ప్రజలు కాదు, తమవారేనని ఆయనకు తెలుసు. నిప్పంటుకున్న క్షణం నుంచి మీతీ బీరేన్ దానిని ఆర్పడానికి ప్రయత్నించకపోగా తన చర్యలు, చేష్టలతో మరింత ఎగదోశాడు అనడానికి సుప్రీంకోర్టుకు చేరిన ఆడియో టేపులే నిదర్శనం. చివరకు తీవ్రవాద గ్రూపులు సైతం తమను తాము ప్రజారక్షకులుగా అభివర్ణించుకుంటూ రంగంలోకి దిగి ఎదుటి తెగవారిని ఓచకోత కోసే పరిస్థితులు దాపురించాయి. పోలీసుల ఆయుధాలు విద్రోహుల చేతుల్లోకి పోయాయి. మీతీ బీరేన్ను తప్పించినంత వరకు శాంతి సాధ్యం కాదని తెలిసి కూడా ఢిల్లీ పెద్దలు ఆయన్ను అడ్డగోలుగా సమర్థించారు. పాపంలో తాము భాగస్వాములైనారు. సర్కారు ఇక కూలిపోక తప్పదన్న ఆఖరు క్షణంలో మాత్రమే బీరేన్ను తప్పించి రాష్ట్రపతి పాలన ద్వారా రాష్ట్రం చేజారిపోకుండా చూసుకున్నారు. అడపాదడపా అగ్గిరేగుతున్నప్పటికీ మొత్తంగా ఇప్పుడు పరిస్థితులు కాస్తంత గాడిన పడిన మాట నిజం. కుకీ, మీతీ పెద్దల మధ్య వరుస చర్చలతో అవిశ్వాసం తొలగి సయోధ్య సాధించాలి. తరతమ భేదాలకు అతీతంగా పునరావాసం దక్కాలి. ఆప్తులను కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం జరగాలి. మణిపూర్ మీద పార్లమెంట్లో నోరు విప్పడానికి, కుకీ స్త్రీలపై అత్యాచారాలను నేరుగా ప్రస్తావించి ఖండించడానికి గతంలో మనసొప్పని ప్రధాని ఇంతకాలానికి జరిపిన ఈ పర్యటన శాంతికి బాటలు వేయాలి.